దొంగలందు గజ దొంగలు వేరయ్యా అన్నట్టు చిన్న చిన్న వస్తువులు కొట్టేసి జోబులు వేసుకొని పోయేటోళ్ళని చూసినాం కానీ ఈ దొంగోడు ఏకంగా ఆర్టీసీ బస్సునేమో ఆయన చేసిండు. దొంగతనం చేసుట్లా పిహెచ్డి చేసిండేమో, లేకుంటే దొంగలకే పాఠాలు చెప్పే పంతులో తెలియదు కానీ రాత్రి బస్టాండ్లో పెట్టిన బస్సు తెల్లవారేసరికి మాయమైందట. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో బస్సు అటు ఇది. రోజు ఏఎస్పేట నెల్లూరు నడుమిట్లా రౌండ్లు కొడుతుందట. మరి ఎప్పటి నుంచి నజర పెట్టిండో బస్సు కొట్టేసే తానికి. డ్రైవరు కండక్టర్ వండుకునే తానికి బస్సు పార్కింగ్ చేసి రెస్ట్ రూమ్లకు పోయి గురకబెట్టి వండుకున్నారట. ఇంకేంది అదును చూసి బస్సును స్టార్ట్ చేసుకొని అవతల పడ్డాడట. మరి అది సైకిల్ అనుకున్నాడో లేకుంటే అత్తగారు పెట్టిన కొత్త బండి అనుకున్నాడో ధూమ్ సినిమాల రుతిక్ రోషన్ తీరుగా రోడ్డు మీద అడిగా పోతున్నాడట. తెల్లారులేసి చూస్తే పెట్టిన జాగల బస్సు లేదు. ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగిండ్రట. సీసీ కెమెరాలు చెకింగ్ చేసుకుంటూ పోతుంటే బుచ్చిరెడ్డి పాలెం అనే ఏరియా టోల్ గేట్ కాడ బస్సును దొరకబట్టిండ్రట. వారి బస్సు దొంగ, నీకు ఎంత ధైర్యం ఉంటే బస్సును కొట్టేస్తావురా? అదేమన్నా దాస్తే దాగే బొమ్మ బస్సు అనుకున్నావా రా? నడు పోలీస్ స్టేషన్ కని దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేతానికి దొరకపోయిందట. ఇంతకు ఈ విలువైన దొంగ ఎవరో చెప్పలేదు కాదు. విడవలూరు మండలం కంచర్ల అనే ఊర్లుండే బిట్రంగుంట కృష్ణాట ఇతగాడి పేరు. ఆ కృష్ణుడు వెన్న దొంగ అయితే ఈ కృష్ణుడు ఏకంగా బస్సు దొంగే అయిండు. It's 24th of July, 8:40 a.m. And here you see రాజధాని నగరంలో వీధి వీధి వాళ్ళదేనా బ్రదర్? ఈ స్వతంత్ర దేశంలో పుట్టినరోజు ఫ్లెక్సీ కట్టొద్దట బ్రదర్ అని హైదరాబాద్ పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టుకోవద్దా అన్నట్టే వేస్తున్నారు. హైదరాబాద్ ఇంత అందంగా తయారు కావడానికి ఐటీ టవర్లు, అద్దాల మేడలు, ఆకాశాన్ని తాకడానికి కారణమైన కేటీఆర్ పుట్టినరోజు నాడు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను ఏ తీరుగా చేస్తున్నారో చూడండి. మాజీ మంత్రి కేటీఆర్ ఖాళీ ఫోటో చూస్తేనే కళ్ళు గుడుతున్నట్టున్నాయి కాంగ్రెస్ సర్కార్కు. పట్నం సెంటర్ల పార్కింగ్ ప్లేస్ల కాడ పెట్టిన ఫ్లెక్సీలు ఇట్లా వెట్టుడే లేటు అట్లా వీకేస్తూనే ఉన్నారు. మరి అన్ని ఫ్లెక్సీలను గట్లనే చేయాలి కదా. మరి ఇదేంది? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి 20 రోజులు అవుతున్న ఖర్గే కటౌట్ను కనీసం ముట్టుకోలేదు. కానీ కేటీఆర్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను 20 నిమిషాలు కూడా ఉండనియలేదు. ఎందుకంత భయం? కేటీఆర్ ముఖం చూసే ధైర్యం లేదా? గుండెలల్లా గుబులు గుర్తున్నదా? కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచిండ్రు, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి పోస్టర్లు తీయకుంటూ ఉంచిండ్రు, ఎంఐఎం పార్టీల ఫ్లెక్సీలు ఏమంటలేరు. ఎందుకు ఇట్లా ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటేనే వాళ్ళ కొనుక్కు పుడుతున్నది? ఇదే మల్పెపు బుద్ధి అని అంటున్నారు కేటీఆర్ అభిమానులు. బయట ఇట్లుంటే తెలంగాణ భవన్లో కేటీఆర్ పుట్టినరోజును పండుగ తీరు చేసిండ్రు. ఆ సంబరాలు చూడుండ్రి ఎంత బాగున్నాయో. Thank you.